హలో అండి. H1B వీసా యొక్క ఫీజుని అమాంతం పెంచిన తర్వాత మన భారతీయ సాఫ్ట్వేర్ ఉద్యోగుల పరిస్థితి గురించి ఈ వీడియో. అంత ఫీజు చెల్లించి ఒక్క అమెరికాకే మనం ఎందుకు వెళ్ళాలి? ఎన్నో కంట్రీస్ ఉన్నాయి కదా ప్రపంచంలో. వాటిలో ఎందుకు మనం సెలెక్ట్ చేసుకోకూడదు? ఇప్పుడు అమెరికాకి కావలసిన సాఫ్ట్వేర్ ఉద్యోగులు టోటల్ బ్రిలియంట్ ఉద్యోగులు మాత్రమే వాళ్ళు ప్రిఫర్ చేస్తున్నారనమాట. అందుకనే వాళ్ళు ఈ యొక్క ఫీజును కూడా అమాంతం పెంచేశారు. అదే కాకుండా మన ఇండియాలో ఉండే స్టూడెంట్స్ కూడా థర్డ్ కేటగిరీలో ఉండే కాలేజెస్లో చదవడం, అంత నాలెడ్జ్ లేకపోవడం, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మంచి యూనివర్సిటీస్ కాకుండా థర్డ్ కేటగిరీ యూనివర్సిటీలో చదవడం, ఇట్లాంటివన్నీ ఇండియన్ స్టూడెంట్స్కి డ్రాబ్యాక్ అనమాట. ఇక్కడ పేరెంట్స్ ఆస్తులు, గోల్డ్, ఇల్లు, బంగారు అంతా అమ్మి వాళ్ళని పంపించి అక్కడ పై చదువులు చదివిస్తే అక్కడ వాళ్ళ యొక్క నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోలేక అమెరికా వాళ్ళు ప్రిఫర్ చేస్తే నాలెడ్జ్ లేక, బ్రిలియన్సీ లేక వాళ్ళకి కొంచెం కష్టం అవుతుంది ప్రజెంట్ డేస్లో. కాబట్టి అమెరికా అనే ఒక్క కంట్రీనే కాకుండా మన ప్రపంచంలో చాలా కంట్రీస్ ఉన్నాయి. వాటికి మీరు వెళితే మంచిది కదా. ఎందుకు మనం ఇన్ని కష్టాలు పడి ఇంత చేసి మనం అక్కడికి వెళ్ళి అక్కడ జాబ్ దొరక్క మళ్ళీ ఇబ్బందులు పడుతూ ఇటు ఇంటికి రాలేక చాలామంది చాలా అవస్థలు పడుతూ ఇప్పుడు ప్రతి కంట్రీలో కూడా హై స్పీడ్ వర్కర్సు, హై బ్రిలియంట్ వర్కర్స్ కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. కాబట్టి మనము మంచి చదువుతూ మంచి బ్రిలియంట్ నాలెడ్జ్ గెయిన్ చేస్తూనే మనకి అమెరికా లాంటి కంట్రీస్లో ఉద్యోగాలు చేయడానికి అర్హత ఉంటుందన్నమాట. అంతేగాని థర్డ్ కేటగిరీ యూనివర్సిటీలో, థర్డ్ కేటగిరీ కాలేజెస్లో చదివి అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేయాలి అంటే కనుక చాలా కష్టాలు పడాల్సి వస్తుంది అనమాట. అమెరికా అనే ఈ యొక్క డ్రీమ్ని ఇక మీరు అందరూ మర్చిపోవచ్చు. అలా తయారైంది అమెరికా. సో ఎందుకంటే వాళ్ళు లోకల్గా ఉండేటువంటి ఆ పీపుల్ వేరే దేశస్తులు మా కంట్రీకి వచ్చి మా ఉద్యోగాలకి ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి వాళ్ళు కూడా ఒక పక్క అజిటేషన్ లేవదీశారు కదా. అది అందరికీ తెలిసిందే. కాబట్టి మీరు ఒక అమెరికానే కాకుండా ప్రపంచంలో ఎన్నో కంట్రీస్ ఉన్నాయి. వాటిల్లో మీరు ఏదో ఒక కంట్రీకి వెళితే గనక మీకు మీ ఉద్యోగానికి భరోసా ఉంటుందని నా అభిప్రాయము. అంతేగాని అమెరికా అని మనం పోతూ ఉంటే వాళ్ళు ఇంకా హై లెవెల్లో ఫీజులు పెంచడం, రిస్ట్రిక్షన్ చేయడం ఇలా జరుగుతూ ఉంటుంది. ఈ స్మాల్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకొక ఇన్ఫర్మేషన్ అండి, ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితిలో అన్ని కంట్రీస్ కూడా బ్రిలియంట్ ఉద్యోగస్తుల్నే ఎంపిక చేస్తూ ఉన్నారు. కాబట్టి అమెరికా వేరే కంట్రీస్ వెళ్ళాలి అనుకునే వాళ్ళు స్టార్టింగ్ నుంచే మంచి నాలెడ్జ్ని గెయిన్ చేస్తూ ఉంటే మీరు సక్సెస్ అవుతారు.